బిడ్డలు వచ్చారు వీడికి 2-3 ఏళ్ళు రాక బయట పోయి కట్టెలు ఎరగచ్చుడు పోయి అంటు పెట్టుడు ఈ కట్టెల పోయి మీద ఏం చేసుడు వెనకటకి ఇట్నే ఉండి బేడాలి ఇప్పుడు అవి పెట్టుడు బేడాలి కానీ ఇవే కట్టే ఇప్పుడు మటన్ అంటే మాకు దొరకలేదు తినడానికి పైసలు ఎక్కడి ఇబ్బంది కష్టం ఇప్పుడు నా పిల్లలకు 4 డ్రెస్సులు తెచ్చినా కానీ సంతోషమే లేదు ఇవేనా అంటారు ఇంకా మా ఊర మా నాన్న ఇక ఇంట్లో ఉంటారు చిన్నప్పుడు మేము ఈ సైకిల్ మీద పోదుతో ఎక్కించుకోపోవు మమ్మల్ని మా నాన్న అందరు దుకాణం కొనుక్కుంటే అవ్వ ₹1 అంటే రూపాయి ఎక్కడ మా అవ్వ కొట్టుకున్నాం. హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపు గాయత్రి ఆఫీషియల్. మేము ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. మేము మా పెద్దమ్మ వాళ్ళం అందరం వచ్చినామని మా అమ్మమ్మ చికెన్ పూరీలు ఇవన్నీ చేస్తుంది. పూరీలు అయితే మేము ట్రై చేస్తున్నాం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ గ్యారెల్ పీట్ లేదు, దాంతో చేస్తే ఈజీగా అయిపోతుంది. ఈ కోళ్ళతో బాగా ట్రై చేస్తుంది, ఇవేమేమో చేస్తుంది. అది అటొకటి ఇటొకటి స్క్వేర్లు అవి ఇవన్నీ అయిపోతున్నాయి. ఆడ పూరీలు అన్ని డిజైన్ వస్తున్నాయి. సర్కిల్ కి బదులు వేరే వేరే అన్ని వస్తున్నాయి కానీ సర్కిల్ అయితే అసలు వస్తలేదు. మా అవ్వగారి ఇంటికి వచ్చినాం ఇవాళ మేము మస్తు రోజులకు ఇవాళ వచ్చినాం మా అవ్వగారి ఇంటికి. ఇక మా ఇల్లు మా అవ్వగారి ఇల్లు మాది, మా ఇల్లు ఇది ఒకటి మా అవ్వగారి ఇల్లు ఇది సొంతం మా ఇల్లు ఇది మా పుట్టినూరు మా ఇల్లు. చెల్లె నేను వచ్చినాం, మా చెల్లె పిల్లలు నా పిల్లలు అందరం వచ్చినాం. 2-3 నెలలకి ఇవాళ వచ్చినాం మేము. రాక 2 నెలలు అవుతుంది, 2-3 నెలలు అవుతుంది మా అవ్వగారి ఇంటికి రాక. ఇగో ఇవాళ మా చెల్లె నేను వచ్చినాం. పూరీలు చేసింది మా అవ్వ, ఇగో మిర్చిలు చేసింది. పూరీలు నేను చేస్తాను, చికెన్ పొయ్యి మీద ఉన్నది. నేను రాక చాలా రోజులు అయ్యాని అన్నీ చేసుకొని తింటున్నాం. ఇక కట్టెల పొయ్యి మీద చేస్తుంది మా అవ్వ. మా అవ్వ నేను చిన్నగా ఉన్నప్పుడు చూస్తాను బయట పోయి కట్టెలు ఎరగచ్చుడు పోయి అంటు పెట్టుడు ఈ కట్టెల పొయ్యి మీద ఏం చేసుడు ఇదే కట్టెల మీద చేసుడు మాకు పెట్టుడు మేము తినుడు. బయట పోయి కట్టెలు ఎరగచ్చుడు పోయి అంటు పెట్టుడు ఈ కట్టెల పొయ్యి మీద ఏం చేసుడు ఇదే కట్టెల మీద చేసుడు మాకు పెట్టుడు మేము తినుడు. బిడ్డలు వచ్చారు వీడికి 2-3 ఏళ్ళు రాక పూరీలు చెప్తున్నా, మిర్చిలు చేసిన, 2-3 చికెన్ తెచ్చిన. ఫుల్ సంతోషం అవుతుంది నా బిడ్డలు వచ్చిన. చికెన్ అంటే సంవత్సరానికి 2 సార్లు తిందాం మేము. ఆనపకాయ కూర అండి మా అవ్వ రొట్టె చేసి పెట్టు. ఇక సంవత్సరం ఒకసారి దసరా నాడు ఒక్కటి, ఆకాశ పండుగకు ఒకసారి తిందాం మేము. మటన్ చికెన్ అంటేనే 1 గంటలు ఉండు మాకు. ఇక సంవత్సరం ఒకసారి దసరా నాడు ఒక్కటి, ఆకాశ పండుగకు ఒకసారి తిందాం మేము. మటన్ చికెన్ అంటేనే 1 గంటలు ఉండు మాకు. ఇక ఎప్పుడు అట్లా ఈ పండుగలకు వచ్చినప్పుడు సొరకాయ కూర అది ఇదంటే మంచిది బిడ్డ, ఇవి మటన్ లెక్కనే ఉంటాయి, ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు మటన్ అంటే మాకు దొరకలేదు తినడానికి పైసలు ఎక్కడి ఇబ్బంది కష్టం. ఇక ఇప్పుడు మటన్ అంటే మాకు దొరకలేదు తినడానికి పైసలు ఎక్కడి ఇబ్బంది కష్టం. ఇక ఇప్పుడు నెలకు కాదు రోజుకు రోజు తినే లెక్కలు ఉన్నారు ఇప్పుడు. కానీ అది అప్పుడు అట్లుండే ఇబ్బంది మాకు. ఇంకా అట్లా ఇబ్బంది ఉండే. ఇప్పుడు మటన్ చికెన్ అంటే విలువ లేకుండా అయిపోయింది. దసరా పండుగ వస్తుంది, బట్టలు అమ్మ బట్టలు తీసుకురావా అంటే అక్కడి డ్రెస్సులు ఉన్నాయి పాతాయి, అవి దొడుకో ఏడున్నాయి పైసలు లేవేండు మా అవ్వ. ఇప్పుడు నా పిల్లలకు 4 డ్రెస్సులు తెచ్చినా కానీ సంతోషమే లేదు ఇవేనా అంటారు ఇంకా. ఇప్పుడు నా పిల్లలకు 4 డ్రెస్సులు తెచ్చినా కానీ సంతోషమే లేదు ఇవేనా అంటారు ఇంకా. అప్పుడు ఒక్కటి తెచ్చితే కష్టం, మా అవ్వ పైసలు లేవను. అందరు దుకాణం కొనుక్కుంటే అవ్వ ₹1 అంటే రూపాయి ఎక్కడదని మా అవ్వ కొట్టు మమ్మల్ని. అందరు దుకాణం కొనుక్కుంటే అవ్వ ₹1 అంటే రూపాయి ఎక్కడదని మా అవ్వ కొట్టు మమ్మల్ని. 5 పైసలు ఇచ్చు 10 పైసలు 5 పైసలు ఇచ్చుడే కష్టం. మంచిగున్నారా అందరూ? దాదా మంచిగా ఉన్నా దాదా, నువ్వు మంచిగా ఉన్నావా? అందరం మంచిగా ఉన్నాం. ఇది నీకు ప్రార్థనే ఉంటుంది. ఇష్టపెట్టలే తాత, ఇంకో 2-3 రోజులు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా నిన్న మీ నాన్న పోదంపా అడుగు, మీ నాన్న అడుగురా. జల్దీ రమ్మని.
తాత కళ్ళు బాటిల్ పెట్టరా అన్న, కళ్ళు బాటిల్. మా అవ్వగారి ఇల్లు ఇగో మా నాన్న మా అవ్వ మేము రాక 2-3 నెలలు అవ్వకి ఇది ఏం తీసుకొచ్చిండ్రే ఇది పెద్దగా ఉంది బీరువా తీసుకొచ్చిండ్రా ఇది ఎట్లుందో చూద్దాం మస్తు రోజులు ఇక ఈ రాక ఇగో ఇది మా అవ్వగారి ఇల్లు ఇల్లు కొత్త బీరువా తీసుకొచ్చినట్టు ఎండ కప్పినావు నిండా కప్పుకున్నారా దుమ్ము పడుతుందా దుమ్ము పడుతుంది. ఇది అరటాకులు కొనుకొచ్చినాం. సామాన్ చూడు ఇక ఇద్దరు ఉంటారు. మా తమ్ముడేమో అక్కడ దిక్కుంటాడు. ఇక మా అవ్వ మా నాన్న ఇక ఇంట్లో ఉంటారు. ఇది ఇల్లు వాళ్ళకి చిన్నగా ఒక రూము. ఇగో వెనకట ఉండేది ఇగో అల్మారు. ఇక మొన్న తీసుకొచ్చిర్రట అది బీరువా. ఇగో ఈ అల్మారనే మా సామాన్ అంతా ఇక ఇంట్లోనే ఉండు. ఏవి కానీ బట్టలు కానీ పెట్టుకుందుము, పైసలు కానీ బట్టలు కానీ ఇదే అల్మారు మరి మరి చిన్నప్పటిది అది అల్మారు. ఇక మొన్న తీసుకొచ్చినట్టు బీరువా. ఇది ఒక చిన్నగా రూమ్ వాళ్ళది. ఇక చికెన్ వండుతున్నాం. వచ్చిందని ఇక చికెన్ మటన్ తీసుకొచ్చారు ఇక వండుతున్నాం. ఇలా 2 బిడ్డలు వచ్చారు. మాకు సంతోషం ఉన్నది. 2 బిడ్డలు ఒక కొడుకు. 2 బిడ్డలు ఒక కొడుకు. దర్వాజాలు ఇప్పుడు డిజైన్ చెయ్యరు. ఇప్పుడు ఈ దర్వాజాలు ఇట్లు ఉన్నాయి. ఇవి వెనుకటి దర్వాజాలు. ఇగో ఈ డిజైన్ చూడు, ఈ తలుపు చూడు ఎంత బంద వస్తున్నాయో. గడి గోడ లెక్క టేకు బేడం బీయడం ఎట్టుంది అనుకున్నావు. వెనకట గిట్నే ఉండి బేడాలు. ఇప్పుడు అవి పెట్టు బేడాలు కానీ ఇవే కట్టే బేడాలు. ఇప్పటికి మా వాళ్ళు ఈ కట్టెలతోటే అనుకుంటారు. గ్యాస్ పొయ్యి లేదు ఏం లేదు. ఎందుకంటే కట్టెలేదు ఇప్పటికైనా కానీ మా వాళ్ళు దీనిలోనే అంటారు. వాళ్ళు ఇది మా నాన్నది సైకిల్. ఇప్పటికైనా ఇదే సైకిల్ మీద కట్టె బేరానికి అని పోతాడు మా నాన్న. ఇదే సైకిల్ మీద పోతాడు. ఇక చిన్నప్పుడు మేము ఈ సైకిల్ మీద పోదంతో ఎక్కించుకోపోవు మమ్మల్ని మా నాన్న. చెల్లేదు నన్ను. ఇగో వెనుకటి కట్టెలు అప్పుడు గిట్లనే ఉండే. ఇక ఇప్పుడు వేరే అయినా కానీ ఇట్లా కింది కన్నుడితోటే లైట్ వస్తుంది. ఇప్పుడు వేరు వేరు డిజైన్లు అని ఈ కట్క మళ్ళీ బంద్ చేసి గిట్లా అంటేనే పోతుంది. అప్పటి కట్కలు గిట్లుండే. ఇప్పుడు వేరే వేరే గోడలనే ఫిడ్ చేసుడు బంగ్లాలకు. ఇప్పుడు మాకు అయినా ఇదే ఉన్నది ఇప్పుడు మా పరిస్థితి. ఇప్పటికైనా వెనకటి రోజులు ఇప్పటికైనా మా అవ్వ ఇంటనే దంచుతుంది. అయ్యో గ్రైండర్లు అవి ఇవి లేవు మాకు. ఇప్పటికి ఇదే రోల్లో దంచుతుంది. ఇగో ఇదే రోకలు బండ. దీని పేరు ఇసురురావుతు. ఇది ఇసురురావుతా అంటారు. ఇంట్లో పప్పు ఇసురుకుంటారు. ఇప్పటికైనా మా అవ్వ పప్పు ఇంట్లోనే ఇసురుతుంది. మళ్ళీ గట్క ఇసురు పోసు మాకు మా అవ్వ ఇంట్లోనే ఈ ఇసురురావుతుతో గట్క పోసు ఇంట్లోనే ఇసిరి మాకు గట్క వస్తుండే. ఇక మా అవ్వగారి ఇల్లు ఇంకా ఇల్లు వ్యవసాయం చేస్తాడు మా అయ్య. ఒక పార వ్యవసాయం చేసేది పార. ఇక మా నాన్న చేసేది వ్యవసాయం ఇదే పని. వెనకటి కుర్చీ. ఇగో మా వాళ్ళు ఇగో దీని మీద బట్టలు పెట్టుకుంటారు. ఇగో దీని కింద ఉల్లిగడ్డలు పెడుతుంది మా అవ్వ. ఇక వెనకటి కుర్చీ. ఇగో మా వాళ్ళది ఉల్లిగడ్డల బుట్టి. ఇది ఇగో ఇంట్లో ఉల్లిగడ్డలు వేస్తుంది మా అవ్వ. ఇగో కరెంటు బిల్లు కట్టినా కానీ అన్ని కాగితాలు ఇల్లు గరిపట్టి కరెంటు బిల్లు కాగితాలు అన్నీ బావి కాడికి పోతే ఈ కవర్లు వాన కవర్లు కప్పుకుంటారు. వీళ్ళు వేసుకున్నారు. వానకాలం వస్తుందని అన్ని తయారుగా ఈయన కరెంటు బిల్లు కట్టిన కాగితాలు గరిపెట్టి కాగితాలు అన్నీ. ఇప్పుడేమో ఫ్రిడ్జ్లు తెచ్చుకొని నీళ్లు చల్లటి నీళ్లు అనేవి పెట్టుకొని తాగుతారు. ఇప్పుడు మా వాళ్ళు ఇప్పటికైనా కానీ రంజన్ తెచ్చుకున్నారు. ఇదే రంజన్ల నీళ్లు పోసుకొని ఇదే రంజన్ వాడతారు. ఇప్పటికైనా రంజన్లోనే ఉంటాయి నీళ్ళు. ఇదే రంజన్ వాడతారు మా వాళ్ళు. ఇక మా వాళ్ళది ఇల్లు ఇంత చిన్న ప్యాను. ఇక చిన్న ప్యాను వేసుకున్నారు. ఒక్క రూమ్లో ఇక మొన్న తెచ్చుకున్నారు. ఇక ప్యాన్ పీడి వేసుకున్నారు. మా తాత మా బాపమ్మ అగో వాళ్ళిద్దరు ఫోటో కట్టి ఇక మా నాన్న ఇక్కడ వేసుకున్నాడు. వాళ్ళు అయ్యా అవ్వాలి ఆంధ్రం వేస్తారు. ఇక ఆంధ్రాల జల్లెడయింది. ఇప్పటికైనా కానీ ఈ ఆంధ్రాలు దంచి కొట్టి ఇక దీంతో జల్లెడ పడుతుంది మా అవ్వ. ఆంధ్రాల జల్లెడ ఇది.